తెలంగాణ రాష్ట్ర బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ శాసనసభలో బిల్లు ఆమోదం కావడంపై హర్షం వ్యక్తం చేశారు రాపోలు రాములు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాములు మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ రాష్ట్ర బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ శాసనసభలో ప్రత్యక్ష బిల్లు పెట్టి పాస్ చేయడం ఎంతో గర్వకారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బిల్లుపై సంతకం చేయడం ఎంతో గర్వకారణమని రాపోలు రాములు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రెసిడెంట్ లింకన్, జనరల్ సెక్రటరీ గడ్డం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా క్యాబినెట్ రెండు ప్రధానమైనటువంటి బిల్లులను ఈరోజు అసెంబ్లీలో పెట్టి దాన్ని పాస్ చేయబోతా ఉంది. అది ఒకటి, అనేక సంవత్సరాలుగా సుదీర్ఘకాలం పాటు దేశ జనాభాలో సగమైనటువంటి బీసీలు మాకు కూడా బీసీ జనాభా ప్రకారం, దామాష ప్రకారం మాకు అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వాలని చెప్పి వారు పోరాటం చేస్తూ వస్తారు. అది ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. తెలుగుదేశము అధికారంలో ఉంది, దాన్ని పక్కన పెట్టారు. అదేవిధంగా టీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి టీసీలను ఓటు బ్యాంక్గానే వాడుకుంది తప్ప వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని ఆలోచించలేదు. ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో బీసీ జనాభా దామాష ప్రకారం వారికి 42% కేటాయిస్తాము, రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రకటించి సంవత్సరంన్నర కాలంలోనే దాన్ని అమలుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వటంతో నేడు అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయబోతున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సుమారు 30 సంవత్సరాలుగా ఎస్సీలు వర్గీకరణ కావాలని, ఈ ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు సమానమైనటువంటి అవకాశాలు ఇవాళ దక్కాలని చెప్పి అనేక మంది ప్రజలు రోడ్డు మీద ఎక్కి పోరాటం చేసి, కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంత జైల్లో పడ్డారు, రోడ్లు ఎక్కిర్రు. అనేక మంది తమ జీవితాలను కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి. తదనంతరమే ఎంబడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కమిషన్ వేసి దాని మీద కమిషన్ నియామం చేసి దాన్ని షమీమ్ అఖ్తర్ గారి యొక్క కమిషన్ నాయకత్వంలో రిపోర్ట్ తీసుకొచ్చి అది మరి ప్రభుత్వానికి సమర్పించగానే ఎంబడే ఈ రోజున రాష్ట్ర అసెంబ్లీలో ఏబిసిడి వర్గీకరణ ఏలో ఉన్నవారికి 1%, బిలో ఉన్నవారికి మాదిగ ఉపకులాలకు 9%, మాల ఉపకులాలకు 5% రిజర్వేషను ఇవ్వటానికి ఈరోజు బిల్లు పెట్టినందుకు
రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ బిల్లులు రెండు కూడా పెట్టడము ప్రతిపక్షాలకు ఇష్టం లేదు, టీఆర్ఎస్కి ఇష్టం లేదు, బీజేపీకి ఇష్టం లేదు, మందకృష్ణకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇది కొనసాగించాలి, ఇది నాన్చాలి, ఈ ప్రజలు నలిగిపోవాలి, ఈ ప్రజలు ఈ విధంగానే రోడ్లు ఎక్కాలి, బిచ్చమెత్తుకోవాలి, ఈ విధంగానే ఉండాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. దీంట్లో తప్పులు ఉన్నాయి. మందకృష్ణ కూడా ఒక అడుగు ముందుకేసి ఇన్ని రోజులు ఆయన కొట్లాడింది మాదిగల గురించి, ఎవరి జనాభా వాళ్ళ ప్రకారం అని. కానీ ఇది డిక్లేర్ కాగానే ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన నేతకాణుల గురించి మాట్లాడతాడు, మహార్ల గురించి మాట్లాడతాడు, మాంగుల గురించి మాట్లాడతాడు. కానీ అసలు ఆయన ఉద్యమం ఏంది? మాదిగలకు, మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలని, మాల ఉపకులాలకు న్యాయం జరగాలని. ఈ రెండు వర్గాలలో సపోర్ట్ చేస్తలేరు. కానీ ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన దీన్ని కొనసాగించాలి. ఒకవేళ ఇది ఇలాగే ఇది ఇప్పుడు అయిపోతే, పూర్తి అయిపోతే ఆయన షటర్ క్లోజ్ అయిపోతుంది, ఆయన దుకాణం బంద్ అయిపోతుంది. ఆయన ఏ ఎలక్షన్ వచ్చితే ఆ పార్టీకి మద్దతు ఇచ్చి ₹1,00,00,000 దండుకునే దంద బంద్ అయిపోతుంది. ఒకసారి బీజేపీకి మన కర్ణాటక అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో తిరిగి ప్రచారం చేసినందుకు ₹1,00,00,000 బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది. ఇలా వాళ్ళ బీజేపీ ఆర్ఎస్ఎస్ సలహాల మేరకే మరి ఈరోజు మందకృష్ణ మాదిగా వాళ్ళ చేతిలో కీలు బొమ్మగా మారిపోయి వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటూ ఈ వర్గీకరణను మరి కావద్దు అనే ఉద్దేశంతో ఆయన ఇంకా ఏదో దీక్ష, దొంగ దీక్ష చేపిస్తూ ఉన్నారు. ఒక్కట్లో ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం 2014 వచ్చేసరికి అది సాకారమైంది. కానీ 94లో ప్రారంభమైనటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం సుమారు 30 సంవత్సరాలు దాటినా దాన్ని పరిష్కారానికి నోచుకోలేదు. ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తూ, నేను మందకృష్ణతో కాదు, నేనే మాదిగలకు పెద్ద కొడుకు అయితా, నేనే వర్గీకరణ తీసుకొస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. అట్లాంటి దాన్ని చేవేలలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర అధ్యక్షుడైనటువంటి ఖర్గే గారి నాయకత్వంలో ఆగస్టు 23, 2023లో చివరిలో దళిత డిక్లరేషన్ పెట్టి ఎస్సీలకు అధికారంలోకి రాగానే ఏబిసిడి జనాభా దామాష ప్రకారం వర్గీకరణ ఇస్తామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు గత ఆగస్టులో మీరు ఏ రాష్ట్రాలైతే ఈ డిమాండ్లు ఉన్నాయో దానికి మీరు చేసుకునే అధికారము సుప్రీంకోర్టు కల్పించింది. ఆ తీర్పు వెలువడిన వెంటనే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించని సమయంలో రేవంత్ రెడ్డి గారు ఆ ప్రకటన వెలువడిన వెంటనే నేనే దాన్ని మొట్టమొదటగా నా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తా అని చెప్పి వారు ప్రకటన చేయడం. ఈ పరిస్థితులు కూడా సమంజసం కాదు. ఇది పూర్తయితే సంతోషపడాల్సిన వ్యక్తి మొట్టమొదటిగా మందకృష్ణ ఉండే. కానీ ఆయనకు సంతోషం లేదు, లోపల బాధ ఉంది. కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా పేద ప్రజలు ఎట్లా అయిపోయినారంటే మాదిగ ప్రజలు, మాదిగ గూడెల్లో ప్రజలు పని పాట లేదు, ఏదో ధర్నాలని, ఢిల్లీకి పోవాలని, అన్నామేమో మీటింగ్లు పెట్టుకుంటున్నామని డబ్బులు అడుక్కోవాలి, అన్నా మాకు భోజనం లేదని డబ్బులు అడుక్కోవాలి, అన్నామేమో రాస్తా రోక చేయాలని డబ్బులు అడుక్కోవాలి, అన్నామేమో మరి ట్రైనింగ్ పైసలు లేవని డబ్బులు అడుక్కోవాలి. ఈ విధంగా బిచ్చగాళ్ళుగా మార్చినటువంటి చరిత్ర మందకృష్ణకు ఉంది. కాబట్టి ఈరోజు మేము
బీసీ ప్రజలకు మరి న్యాయం జరిగిందని అనుకుంటున్నాం. దాంట్లో కూడా బీసీ ప్రజలకు తప్పుల తడక ఉందని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఆయన దాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎమ్మెల్సీ అని మర్చిపోయిండో ఏమో, అయినా మరి తప్పుల తడక అని అని చెప్పితే మరి ఆ తప్పులు ఎక్కడ జరిగినా ముంగట పెట్టాలి కదా. టైం ఇచ్చింది ప్రభుత్వం, చెప్పాలి కదా, నువ్వు చూపియే కదా. కానీ నేను మాట్లాడుకుంటూ పోతా అంటే నీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. నువ్వేదో కేసీఆర్ని తిట్టి ఫేమస్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి పోయి బీజేపీకి పోయి జైలు పోగానే బీజేపీకి పోయి బీజేపీకి రాగానే కాంగ్రెస్కి వచ్చి ఆ తర్వాత 7200 మూమెంట్ అని అది పక్కన పెట్టినావు. ఇవాళ అనేక ఉద్యమాలు చేస్తా అని చెప్పి ఇవాళ అంగిలాగు సిద్ధాంతం అన్నావు. ఎక్కడ పోయింది నీ అంగిలాగు సిద్ధాంతం? ఇలా కోట్ల రూపాయల కార్లు ఎక్కడికి వచ్చినాయి నీకు? ఏమనంటే నేను బీసీ బిడ్డ తిరగొచ్చు, కానీ నువ్వు ఏం బిజినెస్ చేసి ఏమి వ్యాపారం చేసి సంపాదించినావు? నువ్వు ఒక ఎమ్మెల్సీ అనే మర్చిపోయి కూడా నీ మాటలు చక్కగా లేవు. మొత్తం రెడ్డిలంతా మా ఉత్సదాగాలంటావు. అసలు ఇది బుద్ధి ఉన్న మాట లేనా అని నేను అడుగుతున్నా. తీర్మానం మళ్ళా నేను ఏమాత్రం చదువుకున్నవాడు మాట్లాడవలసిన భాషనేనా ఇది? తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతిని ఎక్కడ తీసుకుపోతున్నావు నువ్వు? బీసీలలో అనేక మంది నాయకులు, బాలగౌడ్ లాంటి ఆయన, అదేవిధంగా ఆర్ కృష్ణయ్య లాంటి ఆయన అనేకమైన సుదీర్ఘమైన పోరాటం చేసిండు. ఏనాడు ఇట్లాంటి ఈ కల్చర్ లేదు, ఇలాంటి బూతు పదాలు లేవు. ప్రజలకు అవసరమైనటువంటి వాటిని కొట్లాడుకుంటూ వచ్చారు తప్ప ఎవరిని కూడా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అసలు ఏమనుకుంటుండో ఏమో, తీర్మానం వలన ఏదో బీసీ ఉద్యమం ఎత్తుకున్నాడు. మళ్ళా నేను ఈ సందర్భంగా బీసీ వాళ్ళకి అందరూ కూడా నేను మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వారికి మనవి చేస్తూ ఉన్నా, తీర్మానం వలన నమ్మకండి. తీర్మానం వలన ఒక బ్రోకర్ గాడు, తీర్మానం వలన బ్లాక్ మెయిలర్. అనేక మంది ఇలా పోయి కేటీఆర్ దగ్గర కూర్చున్నాడు. మళ్ళా కేటీఆర్ తిడితివి, తర్వాత కేసీఆర్దేమో ఏమన్నాడు ఆయన, కేసీఆర్ పేరు పెట్టిండు ఆయన పేరు పోషెట్టి, బోతాల పోషెట్టి అంటివి, కవితక్కనేమో తైతక్క అంటివి, రామారావు అంటివి. ఇలా రామారావు దగ్గరికి నువ్వెందుకు పోయినావని నేను అడుగుతున్నా. రామారావు దగ్గరికి నీకేం పని? నువ్వు అంతకంటే పెద్ద డ్రామా ఆర్టిస్ట్వేనా నువ్వు? నీ డ్రామాలు ప్రజలకు కనబడుతూనే ఉన్నాయి. నీ ఉద్యమం ఏడ చక్కగా ఉంది చెప్పండి. కాబట్టి ఇవన్నీ బంద్ చేసుకో. ప్రజలందరూ కూడా తిరుగుబాటు వస్తుంది. ఎప్పటికీ నీ మాటలు నడవయి. నీ మాటలు ఇట్లనే కొనసాగితే సమాజం కూడా ఊకోదు. తిరిగి రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు. మళ్ళన్న జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. అన్ని వర్గాలు ఓట్లేస్తేనే నువ్వు ఎమ్మెల్సీ అయినావు. రెడ్లు వేయలేదా, బాపునోళ్ళు వేయలేదా, ఎస్సీలు వేయలేదా, బీసీలు వేయలేదా? అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు నీ కోట్లు వేస్తేనే నువ్వు ఎమ్మెల్సీ అయినావు. రేవంత్ రెడ్డి నువ్వు పోయి ఆయన రిక్వెస్ట్ చేయలేదా? కాంగ్రెస్ పార్టీ పీసీసీ దగ్గరికి పోయి నువ్వు రిక్వెస్ట్ చేసుకొని బతిలాడుకోలేదా? నీ అవసరానికి ఆయన రెడ్డి కాదా? ఇలా ఆయన కూర్చొని ఆపిస్తావు నీకు టికెట్ ఇచ్చినందుకు. ఎంత సిగ్గుశరం ఉండాలో నీకు మాటలు మాట్లాడేటప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా పటాపంచలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా డేర్గా ఏది ఏమైనా ఇచ్చిన మాట నిలుపుకోవాలి. రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు. ఈ బిల్లు తప్పకుండా సాయంత్రం వరకు పాస్ అవుతుంది. పాస్ కాగానే ప్రతి పల్లెలో బీసీలు, మాదిగలు, మాలగూడలలో అందరూ కూడా మరి పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పాలాభిషేకాలు చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారిని సంపూర్ణంగా ప్రజలందరూ కూడా నమ్మే పరిస్థితి ఉంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని పథకాలు అమలైతలేవు అని చెప్పి కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. నిజమే, అక్కడ ఉన్న బడ్జెట్ ఏంది? మీరు లూటు చేసి 7 లక్షల కోట్ల అప్పు చేసి పెడితే ఇలా దానికి వడ్డీలు కట్టలేకపోతుంది ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఒక్కొక్కటి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. అన్నీ కూడా చేస్తామని చెప్తా ఉన్నాను. అంతేగాని ఇష్టానుసారంగా ఫెయిల్ అయిపోయింది. నువ్వు 10 సంవత్సరాలు నువ్వు ఎందుకు చేయలేదా బీసీ వర్గీకరణ? లేకపోతే ఎస్సీలో ఎందుకు వర్గీకరణ ఎందుకు చేయలేదు నువ్వు 10 సంవత్సరాల నుండి?
బీసీ ఉద్యమం చేస్తాడు కవితక్క. నీ అసలు సిగ్గుపోయింది కదా, తెలంగాణ ప్రజల సిగ్గుపోయింది కదా. తీహార్ జైల్లో వండుకుంటే ఒక తెలంగాణ స్త్రీ తీహార్ జైల్లో వండుకోవడం మొదటిసారి. తెలంగాణ పరువు పోయింది నీ దిక్కెళ్ళి. మీకు ఫామ్ హౌజులు కావాలి, అదేవిధంగా బుర్జ్ ఖలీఫాలో ఇల్లు కావాలి, మీ అయ్యకో ఫామ్ హౌస్ కావాలి, నీ అన్నకో ఫామ్ హౌస్ కావాలి, నీ పెద్దమ్మ కొడుకు ఫామ్ హౌస్ కావాలి, నీ బావకు ఫామ్ హౌస్ కావాలి, నీకు ఫామ్ హౌస్ కావాలి. పేద ప్రజలు ఏమో ఇంకా పేదలుగానే ఉండాలి. ఇదేగా మీ సంస్కృతి చేసినాం. దొరలు ఫామ్ హౌస్లో పండుకున్నట్టు కోటలలో వండుకున్నట్టు నువ్వు కూడా ఫామ్ హౌస్లో వండుకొని ఎప్పుడో ఒక్కసారి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళా బండెడు కుటుంబాలు తిన్న బక్కాసురుడు నిద్రపోయినట్టు 6 నెలలు వండుకొని 6 నెలలు లేచినట్టు లేస్తావు. కాబట్టి మీ పని అయిపోయింది. కాబట్టి ఇవన్నీ వీళ్ళు కూడా మందకృష్ణ కానీ, తీన్మాన్ మల్లయ్య కానీ, అదేవిధంగా ఈ కేటీఆర్ కానీ, హరీష్ రావు, కేసీఆర్, కవితక్క, వీళ్ళు ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మటానికి వీల్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనం మన తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బీసీ రిజర్వేషన్ బిల్లు 42% ఇచ్చుకుంటూ దాన్ని చట్టం ఆమోదించే దిశగా అసెంబ్లీ ఆమోదిస్తూ ఉంది. ఆ తర్వాత దీన్ని గవర్నర్కు పంపుతారు. అది వారు సంతకం పెట్టగానే అది చట్టంగా రూపొందించబడుతుంది. అలాగే ఎస్సీలకు కూడా మొత్తం 15%, ఏ కేటగిరీకి 1, బి కేటగిరీకి 9, సి కేటగిరీకి 5. అయితే దీంట్లో మందకృష్ణ గారు ఒక ట్విస్ట్ పెట్టి ABCD ఉండాలన్నాడు. అయితే దానికి కారణాలు అడిగిండు ముఖ్యమంత్రి గారు. సబ్ కమిటీ కూడా అడిగితే దానికి ఆయన సరైన జవాబు చెప్పలేకపోయాడు. కానీ దీన్ని మాత్రం ఈ శాతం పరంగా రిజర్వేషన్లు మీరు అమలు చేయొద్దు అనేది ఒక అడ్డుపుల్ల పడేసిండు. ఎందుకు అంటే ఎవరో నేతగానోళ్లకు నష్టం జరుగుతుందట. నేతగానోళ్ళు యాక్చువల్గా అది మాల కేటగిరీకి వస్తుంది. ఈయన పోరాటం చేసింది మాదిగ కేటగిరీకి. మాలకు మాదిగకు అంటే ఆపోజిషన్ కూడా ఈయన మళ్ళీ ఇప్పుడు సంకల పెట్టుకుంటాడు. ఈయనకు తినేంత తిను అని ముందర పెడితే నాకు ఇది సరే బాగానే ఉంది, కానీ వానికి ఇంకొక బొక్క పడలేదు, ఇది అన్లకు కూడా వేయాలి అనేది ఈయన తత్వం. ఎందుకు అంటే ఈయనది ఈ ఓకే అని ఇప్పుడు చెప్తే ఈ తినే బుక్కెడు ఇక ముందు దొరకదు ఆయనకి. దాంతో ఆయన చాప్టరే క్లోజ్ అవుతుంది అనే భయంతో ఆయన ఒక అడ్డుపుల్ల ఇస్తూ ఉన్నాడు. నిజం చెప్పాలంటే భారత రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ అనేది ఒక 10 సంవత్సరాల కొరకే పెట్టిండు. ఆ తర్వాత అందరూ స్వయం సమృద్ధిగా ఎదగాలి, ప్రతి జాతి ఎదగాలి అనే ఉద్దేశంతో పెట్టి ఆ రిజర్వేషన్లను 10 సంవత్సరాలు పరిమితం చేస్తే వీళ్ళు రాజకీయ జిమ్మిక్కులు ఆడుకుంటూ ప్రతిసారి 10 సంవత్సరాలకు పెంచుకుంటూ ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే చట్టంలోనే క్లియర్గా రాసింది ఏంటంటే 50% రిజర్వేషన్లు మించి ఉండొద్దు అని. కానీ ఈ 50% మించి ఉండడం అనేది ప్రతి రాష్ట్రంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది ఇప్పుడు అసలు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి? రిజర్వేషన్ ఏ వర్గాల వారికి ఇస్తూ ఉన్నారు. ఆ వర్గాల వారు అంటే బిలో పావర్టీ దాటి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి ఎందుకు ఆ రిజర్వేషన్ క్యాన్సిల్ చేయకూడదు? అసలు ఈ రిజర్వేషన్ సిస్టమ్ కూడా మంచి పద్ధతి కాదు. రిజర్వేషన్ ఇవ్వాలి, మొత్తం తీసేయాలని కూడా నేను అనట్లేదు. కానీ అది ఆర్థిక పరంగా బిలో పావర్టీ, ఎబో పావర్టీ రెండే కేటగిరీలు పెట్టాలి. సంపన్నులకు రిజర్వేషన్లు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, ఎట్లా చేసి
వాడు దోసుక తినడే వాని పని కాబట్టి ఎక్కడనో దోసుకుంటాడు, వాళ్ళు డబ్బులతో వాడు చదువుకుంటాడు. కానీ బిలో పావర్టీ వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ ఉండవలసిన అవసరం ఉంది. అది ఈ కులం ఆ కులం అని లేదు, A to Z భారతదేశంలో ఉన్న ప్రతి మనిషికి ఇది అమలైతే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే ఇంకోటి ఇందులో ముఖ్యంగా ఏ జాతికైనా ఆర్థికంగా నష్టపరిచేది ఏదంటే తిండి. ఎవరికైతే తిండి అంటే ఇప్పుడు వాడు కొంతమంది కుంటోళ్ళు గుడ్డోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాడు పని చేయ శాత కాదు వానికి తిండి ఎక్కడ దొరకాలి అంటే ఎవరో ఒకరు చెయ్యాలి పెట్టాలి. అట్లాంటప్పుడు వాళ్ళ కుటుంబంలో ఎవరికో ఒకరికి బీదోళ్ళు కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్ పరంగా ఫస్ట్ మెడికల్ ఫీజులు ఏమి ఉండకూడదు, ఆసుపత్రి అన్నీ 75% గవర్నమెంట్ ఉండాలి, ఇస్తే ఒక 25% ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి. ప్రైవేట్ హాస్పిటల్ అసలు టోటల్గా ఉండకూడదు. విద్యా సంస్థలు కూడా అంతే, ఇదే రేషియోలో విద్యా సంస్థలకు కూడా మొత్తం గవర్నమెంట్ ఆజమాయిషి ఉండాలి. దానికి ప్రత్యేకంగా ఒక ఆజమాయిషి కమిటీని పెట్టి ఎక్కడ ఫీజులు విచ్చలవిడిగా తీసుకోకుండా బిలో పావర్టీ లైన్కు పూర్తిగా విద్య ఉచితంగా ఇవ్వాలి, ఆరోగ్యం ఉచితంగా, మందులు ఇవి ప్లస్ చదువుకునే పిల్లలకి ఫ్రీ హాస్టల్, ఫ్రీ ఫుడ్, వాళ్ళకు ఎలాంటి ఖర్చు అయినా కూడా గవర్నమెంట్ భరించాలి. దానికి అవసరం అనుకుంటే ఇప్పుడు మనం ఇంటి పన్ను కడుతున్నాం, ఇంటి పన్ను బీదోడు కడుతున్నాడు, ధనవంతుడు కూడా కడుతున్నాడు. అలాగే ఎంతో కొంత ఒక 5 రూపాయలు 10 రూపాయలు ప్రతి ఇంటికి వేసినట్టంటే ఇవన్నీ పూడ్చడం పెద్ద సమస్య కాదు. కాకపోతే ఏంటంటే ఈ పొలిటికల్ ఎవరైతే ఉన్నారో గుండె ధైర్యం కావాలి, దాన్ని తట్టుకొని నిలబడి చేయించేంత మొగోడు కావాలి. ఏంటి అంటే ఈ లత్తకోర రాజకీయాలు ఎక్కువైపోయి అంటే మెజార్టీ ఒకసారి సీఎం అయినట్టు వాడు 5 ఏళ్ళు ఉండేటట్టుగా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మనం మున్సిపాలిటీలో చూసినాం 4 సంవత్సరాల వరకు మేయర్ను మార్చద్దు అనేది చట్టం. అట్లనే సీఎంను కూడా ఫస్ట్ 4 ఇయర్స్ 3 ఇయర్స్ అసలు వాటిని మార్చొద్దు. అయితే దానికి ఏంటంటే సుప్రీంకోర్టు ఆజమాయిషీల ప్లస్ లోకసభ ఆజమాయిషీల ఏం కాదు వీళ్ళ దాని మీద ఒక కమిటీ వేసి ఇట్లాంటి వాటిని వీళ్ళు ఏకపక్షంగా పోకుండా, నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోకుండా, లంచగొండితనానికి పోకుండా కట్టుదిట్టంగా ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి వీటిని ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లను కూడా ఇచ్చిన వాళ్ళు చాలా సంతోషంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఒకరిద్దరు ఎవరైతే వాళ్ళ దుకాణం బంద్ అవుతుంది అనుకుంటారో వాళ్ళు మాత్రమే విచ్చలవిడిగా మాట్లాడి పబ్లిక్ని రెచ్చగొట్టే పని చేస్తూ ఉన్నారు. అట్లాంటి వారు ఇక ముందైనా దుకాణాలు మూసుకొని పబ్లిక్ అందరికీ ఈ ఫలాలు అందేటట్టుగా సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సీఎం గారికి, మన రాష్ట్ర అసెంబ్లీకి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క శాసనసభలో ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టడం అనేది సాహసోపేతమని అనుకోవాలి. ఎందుకంటే దేశంలో ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేయింది. ఈ రోజున మన ఈ ప్రభుత్వం ఇది చేసి ఎన్నో రోజుల నుంచి నానుతున్న ఈ యొక్క సమస్యని ఈరోజు తీర్చినట్టు అయింది. అందులో ఏమన్నా సమస్యలు ఉంటే దాన్ని ఇది సమస్య ఇట్లా ఉన్నది, ఇందులో తప్పు ఇట్లా జరిగింది ఇది అని చెప్పి దానికి కూడా టైం ఇవ్వటం జరిగింది. టైం ఇచ్చినా కానీ మళ్ళా దాని గురించే ఇంకా ఏదో దాన్ని రాకుండా చేయాలనే ప్రయత్నం తప్పితే వేరేదే అనిపించట్లేదు. మీ నిజంగానే అందులో ఏమైనా తప్పులు ఉన్నాయంటే ప్రభుత్వాన్ని సూచించండి, దాని గురించి కూడా డిస్కస్ చేస్తామని వాళ్ళు టైం ఇచ్చారు. అయినప్పటికీ అప్పుడు కాకుండా బయట ఏదో పనులు చేయటం అంటే ఈ సమస్యని ఇంకా అట్లా నాంచుకుంటూ వెళ్తూ ఉంటే కొంతమంది నిరుద్యోగులకి ఉద్యోగం దొరుకుద్ది అన్నట్టుగా అనుకోవాల్సి వస్తుంది మేము. కాబట్టి ఈ సమస్యని ఇప్పుడు అయిన దాన్ని సంతోషించి ఇదే విధంగా ప్రతి ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడైతే ఉన్నారో దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా దీన్ని అమలు చేయడానికి ఇది ఒక మార్గదర్శకంగా తీసుకుని దీన్ని అమలు చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం అని చెప్పుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కూడా ప్రజాపాలనను ఎన్నో అవరోధాలను ప్రతిపక్షాల యొక్క ఎత్తుడుగులు ఎన్ని వేసినా కూడా అన్ని తట్టుకొని ప్రజలకు మేలు జరిగేటువంటి సంక్షేమాలు కావచ్చు, ప్రజలకు మేలు జరిగేటువంటి అనేక సంక్షేమ పథకాలు కావచ్చు ఈరోజు అమలు చేస్తున్నటువంటి ఏకైక దమ్మున్న లీడరు మా రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు హైడ్రాను తీసుకొచ్చి ఎంతోమందికి చాలా మేలు చేస్తున్నాడు. అలాగే ఫుడ్ సెక్యూరిటీ పైన దాడులు చేసుకుంటూ ఈరోజు ప్రజలకు మేలు చేస్తున్నాడు. అలాగే 30 సంవత్సరాలకించి మాదిగలు చేస్తున్నట్టు ఉద్యమానికి ఈరోజు ఏ ప్రభుత్వం కూడా చేయండి, ఏ నాయకుడు కూడా చేయనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇలా ఎస్సీలకు కూడా రిజర్వేషన్లు కల్పించినటువంటి ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అలాగే దాంతోపాటు 42% రిజర్వేషన్ ఇవాళ బీసీలకు కూడా అమలు చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు ఎవరన్నా ఉన్నారో ఈ రాష్ట్రంలో అని అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మాత్రమే సాధ్యమైంది. అది మా అధ్యక్షుడు ఎవరు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డితోటే సాధ్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరియు కాంగ్రెస్ పార్టీ కమిటీకి అందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.